హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టెన్ఐస్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 22 లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ నవంబర్ 2024 ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ నవంబర్ కి సంబంధించి నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 లో భాగంగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే 16th నుంచి 30th వరకు ఉన్నాయో వాటిని పార్ట్ 2 లో భాగంగా మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో భాగంగా ఇది 22nd లెక్చర్ గా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ప్రతి లెక్చర్ లేదంటే ప్రతి క్లాస్ మెటీరియల్ ఇవన్నీ మీరు డీటెయిల్ గా చదువుకున్నారనుకుంటున్నాను. సో వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. రివిజన్ చేయడం ద్వారా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఎలా అంటే ఏ చాప్టర్ కా చాప్టర్, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్పుకుంటూ రావడం జరిగింది. బట్ ఇప్పుడు మీకు ఎర్లీ యాక్సెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోబోయేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైతే మనకి 5 యూనిట్స్ ఇచ్చారో 5 యూనిట్స్ కి సంబంధించి ఉన్న సిలబస్ మొత్తాన్ని ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇందులో భాగంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది. అందులో భాగంగా మనకి డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఐసిటి, దాంతో పాటుగా ఎన్విరాన్మెంట్, హెల్త్ ఇవన్నీ కూడా మనకు కవర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా కంప్లీట్ గా 5 యూనిట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే, నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్ లో ఎస్పెషల్లీ పార్ట్ 2 లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయండి. సో ఇందులో నుంచి మనం ఈజీగా ఒక 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పర్టికులర్ ఏదైతే నవంబర్ కరెంట్ అఫైర్స్ ఉందో దీన్ని మీరు మిస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే అవన్నీ కూడా ఇండియాకి సంబంధించి ఇన్నోవేషన్స్ గా మనకు ఉన్నాయి. అలాగే దాంతో పాటు ఇండియాలో వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడానికి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న సోర్సెస్ లో సెర్చ్ చేయొచ్చు. ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎదురుగా ఉండే కరెంట్ అఫైర్స్ ఏవైనా ఉన్నాయంటే ఈ నవంబర్ లో మనం చెప్పుకోబోయే కరెంట్ అఫైర్స్ ఉండడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ అయినా మనం ఎక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే డెఫినెట్ గా ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ని ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇది బేసికల్ గా ఈ రోజు క్లాస్ లో మనం 5 యూనిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం అనే విషయం తెలియజేసుకుంటాం. సో దీనిలో భాగంగా మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్, డైరెక్ట్ టు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది న్యూస్ లో ఉంది. బిఎస్ఎన్ఎల్ కంపెనీ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో దీనిలో భాగంగా బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఈజ్ ఇండీడ్ ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ సర్వీస్ టార్గెటింగ్ రిమోట్ రీజియన్స్ విత్ నో యాక్సెస్ టు ట్రెడిషనల్ బ్రాడ్బ్యాండ్. సో ఇదేంటంటే డైరెక్ట్ గా శాటిలైట్ కనెక్టివిటీతో వర్క్ అయ్యే ఫోన్స్, ల్యాప్టాప్స్, ఏదన్నా ఏవైతే డివైజెస్ ఉన్నాయో ఆ డివైజెస్ కి నెట్వర్క్ కనెక్టివిటీ అనేది డైరెక్ట్ గా డివైస్ నుంచి లేదా డైరెక్ట్ గా శాటిలైట్ నుంచి డివైస్ కి కనెక్ట్ అయ్యేలాగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఎస్పెషల్లీ బెనిఫిషియరీగా ఎవరు ఉంటారంటే, ఎస్పెషల్లీ రిమోట్ రీజియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ టు డివైస్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ట్రెడిషనల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఉండకపోవచ్చు. జనరల్ గా ఈ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ టెక్నాలజీని ఎక్కువగా మనకి ఎక్కడంటే మిలిటరీ సర్వీసెస్ లోన, లేకపోతే డిఫరెంట్ రిమోట్ ఏరియాస్ లో వర్క్ చేసే సర్వీస్ లోనూ ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. మనకి శాటిలైట్ ఫోన్స్ అని ఉంటాయి, మనం ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో చదివాం. సో అది శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వర్క్ అవడం కనిపిస్తుంది. సో దానిలో భాగంగా అలాగే బిఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా దిస్ సర్వీస్ కనెక్ట్ డైరెక్ట్లీ టు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ వితౌట్ అడిషనల్ హార్డ్వేర్. సో ఏదైతే మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించే హార్డ్వేర్స్ ఉన్నాయో అవి ఏమీ లేకుండా డైరెక్ట్ గా శాటిలైట్ ద్వారా శాటిలైట్ కనెక్ట్ అయ్యి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో దీనికి స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ ఆల్ డివైజెస్ ఆర్ వర్క్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ద సర్వీస్ అలౌస్ యూజర్ టు మేక్ ఎమర్జెన్సీ కాల్స్, సెండ్ SOS మెసేజెస్ when traditional networks are unavailable, which is especially important in remote areas. ఎస్పెషల్లీ ఈ సర్వీసుల్లో ప్రధానంగా మనకి ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి, SOS మెసేజెస్ సెండ్ చేసుకోవడానికి, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి కూడా ఉందన్నమాట. సో ద సర్వీస్ కెన్ బి క్విక్లీ డిప్లాయిడ్ ఇన్ ఏరియాస్ ల్యాకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేకింగ్ ఇట్ ఐడియల్ ఫర్ ఎమర్జెన్సీ అండ్ రిమోట్ రీజియన్ కనెక్టివిటీ. సో ఈ సర్వీసెస్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లాంచ్ చేయాలనుకున్నారు. ఎక్కడైతే ఎస్పెషల్లీ ఈ నెట్వర్క్ సర్వీసెస్ ట్రెడిషనల్ బ్రాడ్బ్యాండ్ అండి, మన జియో అవ్వచ్చు, బిఎస్ఎన్ఎల్ అవ్వచ్చు, లేదనుకుంటే ఐడియా అవ్వచ్చు, డిఫరెంట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటు లేని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఏరియాస్ లో వీటిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లాంచ్ చేసి ఆ రిమోట్
లొకేషన్స్ ని కనెక్టివిటీ పెంచడం కోసం బిఎస్ఎన్ఎల్ అనేది ముందుకు రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికోసం బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుందంటే బిఎస్ఎన్ఎల్ యూజెస్ వియాసాట్స్ జియో స్టేషనరీ ఎల్ బ్యాండ్ శాటిలైట్స్ పొజిషన్ 36,000 kilometers above which bypass ground based cell towers making it ideal for remote coverage. సో ఈ పర్టికులర్ ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఉందో బిఎస్ఎన్ఎల్ మనకి వియాసాట్స్ సంబంధించి జియో స్టేషనరీ ఎల్ బ్యాండ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 36,000 kilometers దూరంలో పెట్టి ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఆ వియాసాట్స్ జియో స్టేషనరీ ఎల్ బ్యాండ్ శాటిలైట్స్ ఉపయోగించుకొని ఈ డైరెక్ట్ డివైస్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనిలో భాగంగా ఈ పర్టికులర్ ఏదైతే డైరెక్ట్ డివైస్ టెక్నాలజీ ఉందో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో లేకపోతే దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి ఒకసారి మనం చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ రిక్వైర్ 3 మెయిన్ కాంపోనెంట్స్. అందులో మొట్టమొదటిది స్మార్ట్ ఫోన్ అనేది డెఫినెట్ గా ఉండాలి. అలాగే దాంతో పాటుగా విత్ సపోర్ట్ ఆఫ్ శాటిలైట్ కనెక్టివిటీ ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ కి శాటిలైట్ కనెక్టివిటీ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దాంతో పాటుగా శాటిలైట్ ఉండాలి, దాంతో పాటుగా సెల్యులర్ టవర్ ఉండాలి. ఈ మూడు ఉండడం ద్వారా డైరెక్ట్ గా ఆ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్ నుంచి డివైస్ కనెక్ట్ చేసేలాగా ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో వెన్ ఫోన్ మైట్ నాట్ ఏబుల్ టు లాచ్ ఆన్ టు నియర్ బై సెల్యులర్ టవర్ డ్యూ టు వేకర్ సిగ్నల్స్, the smartphone will then connect to the satellite and the satellite will then send the same signal to the nearby tower completing the connection. సో అక్కడ ఏదైతే సెల్యులర్ టవర్స్ ఉన్నాయో డేటా సెండ్ చేయలేనప్పుడు లేదంటే అక్కడ సిగ్నల్ సెండ్ చేయలేనప్పుడు డైరెక్ట్ గా శాటిలైట్ కనెక్ట్ అయ్యి శాటిలైట్ ఆ ఫోన్ కో లేదంటే ఆ డివైస్ కో సిగ్నల్స్ లేదంటే ఆ డేటా ట్రాన్స్ఫర్ అనేది చేసే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ పర్టికులర్ బిఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టు డివైస్ టెక్నాలజీ అనేది వర్క్ అవడం మనం జరిగింది. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ GSAT-20 అనేది మనకి న్యూస్ లో ఉంది. సో GSAT-20 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే రేపొద్దు మన గ్రూప్ 2 ఎగ్జామ్ లో రావచ్చు లేదంటే వేరే ఏదైనా ఒక ఎగ్జామ్ లో రావచ్చు. బట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ లో ఏదో ఒక ఎగ్జామ్ లో డెఫినెట్ గా GSAT-20 గురించి రావడానికి హై పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ మన గ్రూప్ 2 లో వస్తే వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే దీని నుంచి ఈజీగా మనం ఆన్సర్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి GSAT-20 అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది ఒకసారి మనం చూసుకుంటే India's GSAT-20 heavy communication satellite weighing 4,700 kg launched from the Cape Canaveral, USA on November 19, 2024 by Elon Musk SpaceX. జనరల్ గా మన శాటిలైట్స్ ని పంపించుకోవడం మన దగ్గర ఆల్రెడీ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, లాంచ్ స్టేషన్స్ ఉన్నాయి. బట్ మనం ఎందుకు వాళ్ళపై డిపెండ్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు స్పేస్ ఎక్స్ ని యూజ్ చేసి లేదంటే స్పేస్ ఎక్స్ కి సంబంధించిన లాంచ్ వెహికల్స్ ని యూజ్ చేసి మనం లాంచ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మనకి న్యూస్ లో తెలుసుకోవాల్సిన అవసరం అనమాట. సో ఈ GSAT-20 అనేది November 19న స్పేస్ ఎక్స్ వారి సహకారంతో ఇస్రో స్పేస్ లోకి లాంచ్ చేయడం అయితే మనకి జరిగింది అనమాట. సో ఈ GSAT-20 అనేది 4,700 kg వెయిట్ ఉన్న శాటిలైట్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో దీన్ని ఇస్రో డెవలప్ చేయడం మనం అబ్జర్వ్ చేసి ద శాటిలైట్ విల్ ప్రొవైడ్ క్రూషియల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు రిమోట్ ఏరియాస్. సో ఈ GSAT-20 అనేది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్, ఎస్పెషల్లీ ఆ రిమోట్ లొకేషన్స్ ఇలాంటి ఏరియాస్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ GSAT-20 అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇస్రోలో ఒక భాగంగా మనకు కనిపించే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఈ శాటిలైట్ కి అధికారం కలిగి ఉంది. అలాగే దీన్ని ఆపరేట్ చేసింది, అలాగే దీనికి సంబంధించిన ఫండింగ్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మనకి ఏదైతే GSAT-20 ఉందో GSAT-20 మనకి GSAT-N2 అంటారు, అలాగే CMS-03 అంటారు. ఈ పేర్లు కూడా దీనికి పిలవడం జరుగుతుంది. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ బోర్డ్ స్పేస్ ఎక్స్ Falcon 9 రాకెట్ ఇంటూ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTO లోకి దీన్ని పంపించారు. ఏ లాంచ్ వెహికల్ ఉపయోగించారంటే Falcon 9 రాకెట్ ని యూజ్ చేసి ఈ శాటిలైట్ అయితే స్పేస్ లోకి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీనిలో భాగంగా దిస్ లాంచ్ మార్క్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇండియా స్పేస్ ఎండివర్స్ యాజ్ ద శాటిలైట్ ఈస్ టూ హెవీ ఫర్ ఇండియాస్ ఓన్ లాంచ్ వెహికల్ LMV-3 బాహుబలి. సో మన దగ్గర హైయెస్ట్ లేదంటే హెవీ వెహికల్ లాంచ్ క్యాపబిలిటీ ఉన్న ఏదైతే రాకెట్ ఉందో స్పేస్ షిప్ ఉందో అదేంటి లాంచ్ వెహికల్ ఏంటంటే LMV-3. సో ఇది మనకి హైయెస్ట్, బట్ దానికి మించిన వెయిట్ ఉంది కాబట్టి మనం Falcon 9 మీద లేదంటే స్పేస్ ఎక్స్ కంపెనీ మీద డిపెండ్ అవ్వాల్సిన ఆధారపడాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో దీనిలో భాగంగా చూసుకుంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ శాటిలైట్ ప్రధానమైన మోటోగా లేదంటే ప్రధానమైన పర్పస్ గా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ సిగ్నిఫికెంట్ డేటా ట్రాన్స్మిషన్ కెపాసిటీ పర్టికులర్లీ ఫర్ ద ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్. ఇండియా స్మార్ట్ సిటీ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డేటా ట్రాన్స్మిషన్ కి ఈ శాటిలైట్ ఉపయోగించడం మనకు కనిపిస్తుంది. అయితే ఈ పర్టికులర్ ఏదైతే GSAT-20 శాటిలైట్ ఉందో ఈ శాటిలైట్ ని
ఫాల్కన్ 9 ద్వారా స్పేస్ ఎక్స్ ద్వారా పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇస్రోకి సంబంధించిన మార్క్ 3 లాంచ్ వెహికల్ LMV3 ఏదైతే ఉందో ఈ లాంచ్ వెహికల్ వచ్చేసరికి మాక్సిమం కెపాసిటీ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టగలిగే మాక్సిమం కెపాసిటీ ఎంతంటే 4000 కేజీలు మాత్రమే పట్టుకెళ్ళగలుగుతుంది. బట్ మన G-SAT-20 లేదంటే G-SAT-M2 వచ్చేసరికి 4700 కేజీలు ఉంది. సో అందుకోసం మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇది మేజర్ పాయింట్ అనమాట. వెయిట్ మనది 4000 కేజీలే తీసుకెళ్ళగలుగుతుంది, ఇది 4700 కేజీల వరకు తీసుకెళ్ళగలుగుతుంది. సో ఇప్పుడు మనకి రేపు పొద్దున మన ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందో గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఈ లాంచ్ వెహికల్ కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అక్కడ దాని కెపాసిటీ లేదంటే అది క్యారీ చేయగలిగే కెపాసిటీ లోడ్ లేదంటే వెయిట్ ని బేస్ చేసుకొని డెఫినెట్ గా ఒక స్టేట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి PSLV గురించి కానీ SSLV గురించి కానీ GSLV గురించి కానీ చదివేటప్పుడు డెఫినెట్ గా దాని క్యారీయింగ్ కెపాసిటీ ఎంత ఉందో వెయిట్ ఎంత కెపాసిటీతో క్యారీ చేయగలుగుతుందో కూడా చదువుకోండి. ఎందుకంటే ఇది మేజర్ డ్రాబ్యాక్ లేదంటే మేజర్ ఒక ప్రాబ్లం గా మన ఇండియన్ స్పేస్ సెక్టర్ లో కనిపించడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ పాయింట్ కూడా జాగ్రత్తగా ఈ పాయింట్ బేస్ చేసుకుని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పర్టికులర్ శాటిలైట్ 4700 కేజీలు ఉండడం వలన వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పంపించాల్సిన అవసరం అయితే వచ్చింది. సో అందుకోసం ఇస్రో స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఆ పర్టికులర్ కమర్షియల్ కొలాబరేషన్ అనేది చేసుకుంది. దీనిలో భాగంగా ఇండియా ఫస్ట్ లేదంటే ఇస్రో ఫస్ట్ కమర్షియల్ కొలాబరేషన్ విత్ స్పేస్ ఎక్స్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో దిస్ లాంచ్ క్యారీడ్ అబ్రాడ్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ marks the first commercial collaboration between ISRO and SpaceX, highlight the India's increasing reliance on international partnership to achieve its ambitious space and technology goals. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏం అర్థమవుతుంది, ఇస్రో చాలా ఫాస్ట్ గా స్పేస్ సెక్టర్ లో గ్రో అవ్వాలనుకుంటుంది. సో దానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకుంటుంది, లేనప్పుడు పక్క వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఏదైనా కానీ ఇండియాని టాప్ నెంబర్ 1 గా నిలబెట్టాలన్నట్టు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ G-SAT-20 ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ పర్టికులర్ 10-15 పాయింట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వీటిని మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీటిలో నుంచి స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేస్తారు. 1-2 స్టేట్మెంట్స్ రాకపోయినప్పుడు కూడా వీటిని బేస్ చేసుకున్న వాటిని ఎలిమినేట్ చేయడం కానీ లేదంటే వాటిని అనలైజ్ చేయడం కానీ చేసి ఆన్సర్ కరెక్ట్ గా పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది బేసికల్ గా G-SAT-20 కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ టాపిక్ న్యూస్ లో ఉంది ఎర్త్ కో పైలట్. ఎర్త్ కో పైలట్ అనే న్యూస్ లో ఉంది. అయితే ఎర్త్ కో పైలట్ ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉందంటే NASA and Microsoft have partnered to develop Earth Copilot, an AI-powered chatbot designed to simplify access to NASA's vast geospatial data. సో జియోస్పేషియల్ డేటా అంటే భూమి గ్రహానికి సంబంధించి భూమికి సంబంధించి ఏదైతే డేటా ఉందో ఏదైతే జాగ్రఫికల్ డేటా ఉందో వాటంతటినీ కూడా యాక్సెస్ చేయడానికి సింప్లిఫై చేయడానికి ఎర్త్ కో పైలట్ అనే ప్రోగ్రామ్ లేదంటే ఒక చాట్ బాట్ ని తీసుకురావడం జరిగింది. సో నాసా అండ్ మైక్రోసాఫ్ట్ పార్ట్నర్ టు డెవలప్ ఎర్త్ కో పైలట్. సో ఎర్త్ కో పైలట్ అనేది ఒక AI పవర్డ్ చాట్ బాట్. ఎందుకోసం అంటే జియోస్పేషియల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని సింప్లిఫై చేయడానికి ఈజీగా యాక్సెసిబుల్ చేయడానికి ఈ ఎర్త్ కో పైలట్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో రేపు పొద్దున ఎగ్జామ్ లో 2 రకాల క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఒకటో క్వశ్చన్ ఏంటంటే ఎర్త్ కో పైలట్ ఈజ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ అంటాడు. సో ఎర్త్ కో పైలట్ ప్రోగ్రామ్ ఈజ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ అంటాడు. అప్పుడు మనం నాసా అండ్ మైక్రోసాఫ్ట్ అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లేదు అనుకుంటే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. రీసెంట్ గా ఎర్త్ కో పైలట్ అనేది న్యూస్ లో ఉంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. చాట్ బాటమ్ లేదా డిఫరెంట్ పేర్లు పెట్టి క్వశ్చన్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ పాయింట్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇందులో భాగంగా బై యూటిలైజింగ్ మైక్రోసాఫ్ట్ ఎజూర్ క్లౌడ్ అండ్ అడ్వాన్స్డ్ AI, ఎర్త్ కో పైలట్ ఎనేబుల్స్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద కాంప్లెక్స్ ఎర్త్ సైన్స్ డేటా త్రూ సింపుల్ ప్లెయిన్ లాంగ్వేజ్ క్వైరీస్. సో మైక్రోసాఫ్ట్ కి సంబంధించి ఎజూరే క్లౌడ్ ఏదైతే ఉందో అది, అలాగే అడ్వాన్స్డ్ AI సిస్టమ్స్ ఉపయోగించి ఎర్త్ కో పైలట్ అనేది వర్క్ అవుతుంది. సో దీనిలో భాగంగా ఎర్త్ సైన్స్ కి సంబంధించి ఏదైతే కాంప్లెక్స్ డేటా ఉందో ఆ డేటాని సింప్లిఫై చేస్తూ ప్లెయిన్ లాంగ్వేజెస్ లేదా సింపుల్ లాంగ్వేజెస్ లో అర్థమయ్యేలాగా యూజర్స్ కి అవైలబిలిటీ లేదంటే ఎనేబుల్ చేయడం అనేది ఎర్త్ కో పైలట్ చేయడం జరుగుతుంది. సో దిస్ మేక్స్ ఈజియర్ ఫర్ ద బ్రాడర్ ఆడియన్స్ టు రిట్రీవ్ అండ్ అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ టాపిక్స్ లైక్ hurricane impact and climate change monitoring, which is previously required specialized knowledge. సో ఎస్పెషల్లీ జాగ్రఫీకి సంబంధించి లేదా జాగ్రఫికల్ ఫినామినాకి సంబంధించి ఏదైతే ప్రీవియస్ డేటా లేదా దాని గురించి థియరీస్ తెలియాలి లేదా దాని గురించి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలు తెలియాలనే ఉంటాయి కదా,
అలాంటివి తెలియనప్పుడు కూడా ఈ పర్టికులర్ ఎర్త్ కో పైలట్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా అర్థమయ్యేలా చేయడం అనేది మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇది ఎర్త్ కో పైలట్ సంబంధించిన టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ టేక్ మీ టు స్పేస్ లేదా టీఎం టు స్పేస్ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ టేక్ మీ టు స్పేస్ ఏంటి లేదా టీఎం టు స్పేస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో హైదరాబాద్ బేస్డ్ స్పేస్ టెక్ కంపెనీ టేక్ మీ టు స్పేస్, ఈ టేక్ మీ టు స్పేస్ అనేది ఒక స్పేస్ టెక్ కంపెనీ ఈ సెట్ టు లాంచ్ మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్, ఇండియాస్ ఫస్ట్ ఏఐ ల్యాబొరేటరీ ఇన్ స్పేస్ అబ్రాడ్ ఇస్రోస్ పిఎస్ఎల్వి C-60 రాకెట్ ఇన్ ద మిడ్ డిసెంబర్ 2024. సో హైదరాబాద్ కు సంబంధించిన టేక్ మీ టు స్పేస్ అనే స్పేస్ టెక్ కంపెనీ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ల్యాబొరేటరీని స్పేస్ లోకి లాంచ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ఇది ఇస్రోకి సంబంధించిన పిఎస్ఎల్వి C-60 రాకెట్ యూజ్ చేసి పంపించడం అయితే కనిపిస్తుంది. ఓకే, సో అందుకోసం ఇది న్యూస్ లో ఉంది. ఇది ఎందుకంటే మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ లో భాగంగా దీన్ని ముందుకు పంపించడానికి అయితే అవకాశం ఉంది. సో దిస్ మిషన్ విల్ ఎనేబుల్ రియల్ టైమ్ ఇన్ ఆర్బిట్ డేటా ప్రాసెసింగ్, డ్రాస్టికల్లీ రిడ్యూసింగ్ డేటా ట్రాన్స్మిషన్ కాస్ట్ అండ్ ఓపెనింగ్ స్పేస్ రీసెర్చ్ టు ద బ్రాడర్ ఆడియన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, రియల్ టైమ్ ఇన్ ఆర్బిట్ డేటా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అలాగే దాంతో పాటుగా డ్రాస్టికల్లీ రిడ్యూసింగ్ ద డేటా ట్రాన్స్మిషన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఓపెన్ స్పేస్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ అనేది బ్రాడర్ ఆడియన్స్ కి అందుబాటులో ఉండేలా చేయడం కోసం ఈ ఫస్ట్ ఏఐ ల్యాబొరేటరీ లేదనుకుంటే టేక్ మీ టు స్పేస్ తీసుకువెళ్తున్న లేదా పంపిస్తున్న మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో టేక్ మీ టు స్పేస్ నోన్ ఫర్ ఇట్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ నానో శాటిలైట్స్ aims to democratize space technology and accelerate India's role in cutting edge space innovations. ఎస్పెషల్లీ టేక్ మీ టు స్పేస్ టెక్ ఏంటంటే నానో శాటిలైట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో ఎందుకోసం అంటే ఓవరాల్ గా స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో స్పేస్ టెక్నాలజీలో చాలా ఫాస్ట్ గా ఎస్పెషల్లీ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకుంటూ స్పేస్ టెక్నాలజీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలన్నట్టు టేక్ మీ టు స్పేస్ అనేది వర్క్ చేయడం మనకు కనిపిస్తుంది. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే ఇది ఏదైతే టేక్ మీ టు స్పేస్ కి సంబంధించి ఏ ల్యాబొరేటరీ ఉంది, ఈ ల్యాబొరేటరీ వచ్చేసరికి ఇన్ స్పేస్ టెక్నికల్ సెంటర్ సపోర్ట్ తో డెవలప్ చేయడం జరిగింది. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు డెమోక్రటైజ్ ద స్పేస్ టెక్నాలజీ అండ్ యాక్సిలరేట్ ఇండియా స్పేస్ ఇన్నోవేషన్స్. సో ఇన్ స్పేస్ ఏదైతే ఉందో ఇన్ స్పేస్ తో ఆ టెక్నికల్ సెంటర్ తో కొలాబరేట్ అయ్యి ఈ పర్టికులర్ వాళ్ళ సపోర్ట్ తో టేక్ మీ టు స్పేస్ ఈ ఫస్ట్ ఏ ల్యాబొరేటరీని తయారు చేయడం డెవలప్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది టేక్ మీ టు స్పేస్ కి సంబంధించింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ తర్వాత టాపిక్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ ఏఐ డేటా బ్యాంక్. సో ఇండియాస్ ఫస్ట్ ఏఐ డేటా బ్యాంక్ అనేది మనకి న్యూస్ లో ఉంది. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి మనం చూసుకుంటే The AI Data Bank was launched by the Union Minister of Science and Technology at the 7th edition of the ASSOCHAM AI Leadership Meet 2024 held at 20th November 2024 at Hotel Shangri-La, New Delhi. సో ఏఐ డేటా బ్యాంక్ అనేది రీసెంట్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఇండియాకి సంబంధించి మొట్టమొదటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ ఏఐ డేటా బ్యాంక్ వల్ల ఉండే లాభాలు ఏంటి, అసలు దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏఐ డేటా బ్యాంక్ ప్రొవైడ్ హై క్వాలిటీ డైవర్స్ డేటా సెట్స్ ఫర్ రీసెర్చర్స్, స్టార్ట్అప్స్ అండ్ డెవలపర్స్ టు క్రియేట్ స్కేలబుల్ ఏఐ సొల్యూషన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేన్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది, డేటా సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా సెట్స్ మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తామో ఆ డేటా సెట్స్ దగ్గర ఉన్న డేటా అంతటిని కూడా ఎనలైజ్ చేసుకుంటూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవ్వడం మనకు జరుగుతుంది. సో ఆ డేటా సెట్స్ అనేవి ఒక దగ్గర అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయడం కోసం ఈ ఏఐ డేటా బ్యాంక్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగా హై క్వాలిటీ డైవర్స్ డేటా సెట్స్ ఇన్ఫర్మేషన్ అనేది రీసెర్చర్స్ కానీ స్టార్ట్అప్స్ కానీ అలాగే ఏఐ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేలా చేయడం కోసం ఈ ఏఐ డేటా బ్యాంక్ అనేది హెల్ప్ఫుల్ గా ఉండడం అయితే జరుగుతుంది. సో దీనిలో భాగంగా ద డేటా బ్యాంక్ ఇంటెండ్స్ టు ఇంప్రూవ్ ద నేషనల్ సెక్యూరిటీ విచ్ ఎనేబుల్ రియల్ టైమ్ అనాలిసిస్ ఆఫ్ ద శాటిలైట్, డ్రోన్ అండ్ IoT డేటా. Additionally, it supports AI application in the disaster management and cyber security. సో ఈ డేటా ద్వారా ఏం జరుగుతుంది, లేదా ఏఐ డేటా బ్యాంక్ లో ఉన్న డేటా సెట్స్ ద్వారా ఏం జరుగుతుందంటే ఆ ఏదైతే డిఫెన్స్ లేదా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో అది చాలా ఫాస్ట్ గా రియల్ టైమ్ అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అలాగే దాంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వేరు వేరు అప్లికేషన్స్ లో ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడానికి సపోర్ట్ చేసేలాగా ఈ ఇండియాస్ ఫస్ట్ ఏఐ డేటా బ్యాంక్ అనేది ఉపయోగపడటం అయితే కనిపిస్తుంది. సో దీనిలో భాగంగా మనకు అసోచామ్ ఏఐ లీడర్షిప్ మీట్ 2024 జరిగిందని చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించిన థీమ్ ఏంటంటే ఏఐ ఫర్ ఇండియా, డ్రైవింగ్ ఇండియాస్ ఏఐ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్. సో ఓవరాల్ గా ఇండియాకి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఇన్నోవేషన్స్ ఎలా ఉండాలి, ఎథికల్ గా ఎలా ఉండాలి, గవర్నెన్స్ ఏ విధంగా ఉండాలి, వీటన్నింటిని ప్రతిబింబించేలాగా ఈ థీమ్ అనేది రూపొందించడం అయితే జరిగింది. ఇది ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఏఐ డేటా బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది బేసికల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది దీనిలో భాగంగా ఫస్ట్ ఏఐ డేటా బ్యాంక్ అనేది ఎక్కడ స్థాపించారు, అలాగే దీని పర్పస్ ఏంటి అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, ఇది ఈ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.